విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను చాలా గుర్తు చేసుకున్నాను. ఫస్ట్ వీక్ది అడిగితే సోనియా అబ్బాయిది ఎందుకు గుర్తుందంటే ఆ చికెన్ ఇష్యూ అన్నీ చేశారు కాబట్టి నాకు వాళ్ళు సడన్గా గుర్తొచ్చారు. నువ్వు గుర్తు రాలే. అందుకే నేను చెప్పాను కదా నాకు గుర్తు రావట్లేదు అని. వీడు ఆ రోజు వీకెండ్ ఎందుకు ఒప్పుకున్నాడు మరి సార్ అడిగినప్పుడు? అండ్ ఈ రోజు వేసి తను మాట్లాడుతుంటే ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ తీసుకో. థ్యాంక్ యూ శివ. So next nomination. My next nomination. కొంచెం ఒక ఊపిరి పీల్చుకొని యా రెడీ. ఆల్రైట్, ప్రేరణ గారు డిసైడ్ చేసిన తమ్ముడు నా పెద్ద కొడుకు లాంటి పెద్దోడు అని చెప్పి నా పెద్ద కొడుకులాగా ట్రీట్ చేసిన హౌస్మేట్ అండ్ నన్ను అమ్మలాగా ట్రీట్ చేసిన హౌస్మేట్ కో కంటెస్టెంట్ అండ్ నేను విన్నర్ లాగా చూసిన కంటెస్టెంట్, విన్నర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్, బెస్ట్ జెన్యూన్ బాండింగ్ షేర్ చేసుకున్న నా కో కంటెస్టెంట్ అండ్ నా కొడుకు, నా పెద్ద కొడుకు పెద్దోడు నిఖిల్. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ జెన్యూన్, ఇప్పుడు చెప్పిన అన్నీ నిజం. అది నువ్వు ఫీల్ అయినావా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఐ జస్ట్ వాంటెడ్ లైక్ ఇది డెఫినెట్లీ నామినేషనా మరి ఇది ఏంది అని అంటే నామినేషనే. ఎందుకంటే నీకు ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తూనే వచ్చిన ఎవ్రీ నామినేషన్ మనం వెళ్ళేటప్పుడు అరే నీకు ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం ఫస్ట్ నీకే పడుతుంది అని చెప్పుకుంటూనే వచ్చిన. ఈసారి ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఇమ్యూనిటీ నీకు లేదు. సో ఫస్ట్ 4 weeks నాకు ఎప్పుడు ఇమ్యూనిటీలోనే ఉన్నావు కదా. నాకు ఒకటి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఈ నిఖిల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్సో ఐ థింక్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో విల్ ఎక్స్పెక్ట్ దిస్. ఎందుకంటే క్లారిటీ లేవు ఇవన్నీ ఎవరికి. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు నిఖిల్? కేర్లెస్ అంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేస్తారు అనే విషయానికి పెయింట్ వేసి కాఫీ కప్ అదే కదా దానికి నామినేట్ చేస్తావా? అరే నువ్వు ఆగ్రా ప్లీజ్ రా. అరే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. కాఫీ కప్ కాదు కేర్లెస్. కేర్లెస్ అని ఆగ్రా బేటా ప్లీజ్. పృథ్వీ ఒక క్వశ్చన్ అంతే, కాఫీ కప్ కేర్లెస్? కాఫీ కప్ అని కాదురా, వస్తువులు అక్కడెక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అదొకటి. అండ్ ఐ లాస్ట్ లో నేను ఒప్పుకుంది ఏంటంటే సో నాకేం చెప్పినావు నువ్వు తర్వాత ఎట్లా రా నువ్వు అట్లా పృథ్వీని ఎట్లా చేసినావు రా ఇట్లా అంటే ఏం చెప్పినావు నాకు? బేసికలీ ఆ వీక్ టు బి ఫ్రాంక్ ఐ హ్యాడ్ నో నామినేషన్స్. అంటే ఆ చిన్న వస్తువులు చేయలేక చేయాల్సి వచ్చింది కాబట్టి చేశానని ఆడికి చెప్పాను నేను. ఐ టోల్డ్ పృథ్వీ డైరెక్ట్లీ దట్. అర్థం చేసుకుంటాడు కాబట్టి ఉన్నదని చేసినా అని ఇంకా కైండ్ ఆఫ్ అంతే కదా. కైండ్ ఆఫ్ కదా, అదే నాకు చెప్పిన వర్డ్ అయితే కదే. ఇంకా మీరు ఉన్న దాంట్లో వాడు ఒక్కడే అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్పిన. మరి అది నేను చెప్పలేదు, అబ్బాయి చెప్పాడు ఆ రోజు. ఏమని? అబ్బాయి ఉండే కదా ఆ టైంలో. నాకేం చెప్పినావు అంటారు నువ్వు? నాకేం చెప్పినావు? ఆయనకేం చెప్పినావు? నీకేం చెప్పా చెప్పు. నేను నాకైతే ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకుంటాడు. నాకు వేరే పాయింట్స్ లేదు. అండ్ ఆ నామినేషన్ తర్వాత చెప్పింది మాట అది. సో ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్స్ బికాస్ నా దగ్గర నామినేషన్ ఎవరికి లేదు అండ్ ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అని చెప్పాను నేను అడిగి కదా. అదే చెప్పా. ఎప్పుడైనా నువ్వు గ్రహించుకున్నావాకి ఎప్పుడైనా ఎవరిని నామినేట్ చేసినప్పుడైనా నీకు ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉన్నదా నీ గురించి కానీ, ఏదైనా ప్రాపర్ టాస్క్ గురించి కానీ ఎప్పుడైనా వ్యాలిడ్ రీజన్ ఉన్నదా అని ఒకసారి రీథింక్ చేసుకున్నా, రీకలెక్ట్ చేసుకుని ఒకసారి నామినేషన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రైట్ అని చెప్తారు కదా బిగ్ బాస్. చెప్పిన ప్రతిసారి మీ హక్కుని యూటిలైజ్ చేయండి, వినియోగించండి అని రిమైండ్ చేస్తూనే ఉంటాడు. భయం లేకుండా నిర్భయంగా అన్ని చెప్తూనే ఉంటాడు కదా. అప్పుడు నువ్వు ఈ మొత్తం
నీకు ఎప్పుడు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చిందో అన్నిసార్లు నామినేషన్స్ గుర్తు చేసుకుంటే వాట్ వాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్, నువ్వు మంచి పాయింట్ పెట్టినా అని అనుకున్నది ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ ఉన్నదా నీకు? అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి అది మంచి పాయింట్ అనిపించాలా నాకు అనిపించాలా? అవుతా హౌస్ పరంగా మంచి పాయింట్, హౌస్ పరంగా ఇప్పుడు నామినేషన్స్ అనేది కొన్ని నామినేషన్స్ నిఖిల్ నామినేషన్స్ ఫస్ట్ ఎందుకు చేస్తాము? హూ ఆర్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని మాట్లాడతాం. అన్ఫిట్ అంటే ఏంటి ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అన్ఫిట్ అంటే తెలుగులో చెప్పు, నీకు తెలుస్తుంది. నాకు అంటే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే నేను చెప్తా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు, ఒక అక్షరం ఒక వర్డ్ కి మీనింగ్ ఉంటది, పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఎంత 10 మంది ఉన్నాం, 10 మందికి వర్డ్ కి ఉండదు, అదే చెప్తున్నా నేను. వర్డ్ కి ఏంటి చెప్పు, నేను అదే చెప్తున్నా. అన్ఫిట్ అంటే బయటకి వెళ్ళడానికే నామినేట్ చేస్తామని నాకు తెలుసు. ఎవరి ఇంట్లో ఉండకూడదు వాళ్ళకి నామినేట్ అంతే కదా. అవును. అప్పుడు ఏది ఒక వ్యాలిడ్ రీజన్ తో నేను ఇలా ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నా, నేను ఈ పాయింట్ చెప్పిన నామినేషన్. ఇక్కడ ఎవరి నామినేషన్ అంత వ్యాలిడ్ పాయింట్ లేదు కదా. అంటే నేను ఒక్క వర్షన్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ చెప్పి నువ్వు చెప్పినట్టే 5-10 ఎగ్జాంపుల్ ఇస్తావు, గ్రేట్. నేను ఎంత చెప్పాలో అంతే చెప్తా. అలా అని నా నామినేషన్ వీక్ నీ నామినేషన్ స్ట్రాంగ్ అని కాదు. నాకు ఎంత చెప్పాలో అంతే చెప్తా. దానికి తేడా దానికి ఎక్కువ నేను చెప్పాలి అని నాకు లేదు. వాట్ వాజ్ యువర్ వ్యాలిడ్ రీజన్? ఎంతసేపు ఇప్పుడు ఒకరేమో గర్ల్స్ ఏస్ నో అంటే నో అని చెప్పేసి ఒక డిస్రెస్పెక్టింగ్ అని చెప్పా. అది ఒక్కటే నువ్వు చూసుండొచ్చు. నువ్వు ఒకటే నేను ఇంకా చెప్తానా టేస్టీ తేజాకి ఏం చెప్పిండు? డిస్రెస్పెక్ట్ ఇది టాస్క్ లో పర్ఫార్మెన్స్ లేదు అన్నావు. నువ్వే ఒప్పుకుంటావు అసలు నువ్వే ఒప్పుకున్నావుకి అసలు నెక్స్ట్ వీక్ అది నెక్స్ట్ అది వీక్ చూసుకో. నేను అది ఆ నామినేషన్ ఇప్పుడు బీబీ హోటల్ కదా నేను రోహిణి సోనియా అది మనోడు లో అనింది, నేను బీబీ హోటల్ టాస్క్ ఓకేనా. నేను మనోడు మస్తుగా ఆడింది అనేది బస్తా టాస్క్. అది వెయ్యికే వేరు. కంపారిజన్ చేసుకుంటే తేజ ఆ రోజు గేమ్ పరంగా చెప్పా, వీక్ పరంగా కాదు. ఎందుకంటే గేమ్ టాస్క్ తర్వాత మనోడు వీక్ అయింది, జ్వరం వచ్చింది మనోడికి. సో బీబీ టాస్క్ లో ఆయన తప్ప మిగతా అందరూ తో పాడేసిర్రు, అంతేనా? ఇప్పుడు నాకేం కనిపిస్తుంది నేను దాని పట్టి చెప్తా. నాకు ఇప్పుడు సోనియా గేమ్ చూస్తే నేను సోనియా గురించి చెప్తా, పృథ్వీ చూస్తే పృథ్వీ, యష్మి చూస్తే యష్మి, విష్ణు చూస్తే విష్ణు. నేను 10 నీ నామినేషన్స్ ఎప్పుడు కూడా వ్యాలిడ్ రీజన్ ఉండదు. మేబీ నీకు అలా అనిపించడం కాదు, దట్ ఈస్ ద ప్యాటర్న్. ఇప్పుడు ఇల్లాజికల్ ఆర్ నీ ఫ్రెండ్స్ ఉంటే చేసేస్తాం, లేదు అంటే ఎంత హర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పేసి బయటికి పంపించాను చేయాలి కాబట్టి హర్ట్ కాకుండా అలా నాకు నేను చెప్తున్నా అలాంటిది నాకు పడినాయి. నేను అదే దెర్ ఈస్ ఎ రీజన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఉందో ఎంతమంది కూడా తెలుసు. ఎన్ని పాయింట్స్ చెప్పాలో నేను అంతే చెప్తా. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ లాగాలి అని నాకు లేదు. ఎవరికి అనిపించలేదు ఇప్పటి వరకు కూడా. నీ నామినేషన్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా లేవు అండ్ ఎప్పుడు కూడా నామినేషన్ స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్ అదే నాకు అది ఇప్పుడు మొన్న ఆర్గ్యుమెంట్ అని కాదు, పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద పాయింట్? పాయింట్ నాకు ఎంత చెప్పు. యు థింక్ ఇప్పుడు అమ్మాయి నో అంటే నో అని చెప్పేసి ఇంకొకటి నామినేట్ అమ్మాయి నో అంటే నో అనేది నీకు అనిపించిన పాయింట్, బట్ నా పాయింట్ డిస్రెస్పెక్టింగ్ ఉండే. అది వెళ్ళిపోయింది అక్కడ నుంచి. 2 నెలల నుంచి ప్రేరణ డిస్రెస్పెక్టింగ్ ఉన్నది కదా. మరి నేను ఈ రోజు టు బి ఫ్రాంక్ షీ వాస్ మై నామినేటెడ్ పర్సన్. నేను ఆమెనే చేయాలి ఈ రోజు అంటే when did you nominate Prerana in last 60 days? When did you nominate Prerana? Then when did you nominate Yashmi? Then Yashmi disrespectful లేదా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు డిస్రెస్పెక్ట్ఫుల్ ఆయన నో అని వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో వెన్ గర్ల్స్ సేస్ నో నో అని అన్నందుకు, అండ్ దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ నార్మల్ థింగ్. అది జస్ట్ ఏదో అక్క ఇట్లా మాట్లాడుకున్నప్పుడు అనకు ట్రిగర్ అవుతుంది, అనకు అది మంచిది కాదు అని వాళ్ళిద్దరు మాట్లాడు. మీరు జనరల్ గా అనుకున్న నో అది చాలా పెద్ద వర్డ్. అది కన్సెంట్. అంటే నువ్వు బలవంతంగా ఒక అమ్మాయికి అది కన్సెంట్ లేకుండా చేసేదాన్ని నో ఇస్ నో. హౌస్ మేట్ ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా నో. అదే అంటున్నా నిఖిల్, అదే చెప్తున్నా నేను. సోనియా ఆ వర్షన్ లో ఇక్కడే నించున్నప్పుడు అంటే నేను అదే ఒక రెగ్యులర్ ఈవెంట్స్ ఒక రెగ్యులర్ కొంతమందితో జరుగుతున్నప్పుడు దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో అప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి నువ్వు నో అన్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటే 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 1 hour episode 24 చూసావా? That was I have seen. No, that wasn't my point. That was the point. Sonia, wait a second. నేను పాయింట్ చెప్తా గౌతమ్, అది తప్పైతే యూ స్టాప్ మీ దేర్. నేను పాయింట్ చెప్తా ఏం చెప్పాను ఆ రోజు అనేది. గౌతమ్ నువ్వు ఒక టైంలో తెలియకుండా మనోడు ఫన్ గా చేసింది కింద ఎలా ఫీల్ అవుతావో అప్పుడు నువ్వు ఎవరికి తెలీదు అశ్వత్థామ అనేది చెప్పొద్దు అని ఎవరికి చెప్పలేదు. అలాగే అంతమంది నామినేషన్లో నువ్వు ఒక అక్క అన్నప్పుడు అన్నిసార్లు చెప్పినప్పుడు చాలా మంది చెప్పారు నో చెప్పొద్దు. అమ్మాయి అవినాష్ రోహిణి కూడా చెప్పారు దట్ అమ్మాయే చెప్తుంది కదా వదిలేసి ఆపేసినప్పుడు కూడా నేను మాట్లాడలే. దాని తర్వాత నేను మాట్లాడా చెప్పొద్దు. సో అది అయిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేసి నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు కూడా అలా ఎవరు ఇలా చేస్తే హర్ట్ అవుతావు అని నువ్వు ఫీల్ అయ్యావు, అదే నువ్వు చేయడం కూడా రాంగ్. సో దట్ వాజ్ మై పాయింట్.
అంటే నువ్వు ఒక్కరికి చెప్పి నువ్వు అదే చేయడం కూడా రాంగ్. సో నాకు నచ్చలేదు, ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నా. నో అనేది కాదు అక్కడ.